అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తి. కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా. తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండెదా సాక్షిగా ప్రచురించక, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఏ మంచితనము లేకున్నను, ఏ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృపా. నిలబెట్టుకున్నది నీ కృపా. నీ కృపా నీ కృపా ఆకాశ
ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా కృపతోనే రక్షణ ఇచ్చావు నా క్రియల వలన కానే కాదు జీవితమంతా రుణస్థుడను నీ యందే నిత్యము అతిశయము నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపలో నిత్యము దీవించినావే ఆదుకున్నావు నీ జాలి మనసుతో నీ వేరులు వివరింపదనమా ప్రభువా నీ కృపలను నే మరువగలనా శివాలే నీ వేరులెన్నో దయచేసి
నేను వందనాలను తెలియజేస్తా ఉన్నాను. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయినటువంటి దేవుని నామానికి నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము అక్టోబర్ 27 సోమవారము ఉదయకాలములో ఈ రీతిగా దేవుని నామములో మరి మన కోవల్ గారు, బేతం దేవరాజు గారు మరియు విజయ నిర్మలమ్మ గారిని దేవుడు బహుగా దీవించి వారిని ఆశీర్వదించి వారికి ఇచ్చినటువంటి ఏకైక కుమారుడు సన్నిబాబు మరియు ప్రవళికల కుమార్తె రాజ్ అన్నప్రాసన వేడుకకు దేవుడు చూపినటువంటి కృపను బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మరి మన పాస్టర్ చైర్మన్ అయ్య గారు, ఆదామయ్య గారికి మరికి అమ్మ గారికి కూడా నేను వందనాలు తెలియజేస్తూ జయరాజ్ గారిని మరియు విజయ నిర్మల గారిని అభినందిస్తూ ఈ సందర్భంగా సన్నిబాబుని ప్రభువులను కూడా మరి నేను అభినందనలు తెలియజేస్తాను. వారిని దీవిస్తూ దేవుని వాక్యం చెబుతా ఉన్నది. మరి దేవుని యొక్క నామాన్ని బట్టి గర్వఫలములు ఇచ్చేటువంటిది ఆయన బహుమానము. నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్ష వల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు ఏమైనా ఉండరు అని చెబుతూ ఆ వాక్యములో కింద దేవుడు రాయించినటువంటి మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఈలాగున ఆశీర్వదించబడుతున్న దేవుని యొక్క వాగ్దానము. ప్రతి సందర్భంగా మరి దేవుడి యొక్క వాగ్దానాన్ని సన్నిబాబు మరియు ప్రవళికల వారి జీవితంలో నెరవేరుస్తూ వారికి ఇచ్చినటువంటి గర్భఫలము మరి ఇంకా మరి వారికి ఇచ్చినటువంటి గర్భఫలములన్నీ కూడా దేవుని యందు ఒలివ మొక్కల వలె ఉండాలని నేను ఆశపడుతూ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి సంఘం వారికి, బంధువులకు, మిత్రులకు, శ్రేయులాస్ వారికి అందరికీ కూడా నేను వందనాలను తెలియజేస్తూ నా చిన్న గ్రీటింగ్స్ ముగిస్తాను. దేవునికి స్తోత్రం. క్లుప్తంగా చాలా చక్కటి శుభములను తెలియజేసినటువంటి కాంతారావు సార్కి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలను తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట విజయలక్ష్మి అని బలపరిచువాడు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, బలపరిచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరిచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, హెచ్చించువాడవు, మా పక్షం నిలిచి జయమిచ్చువాడు. మనైనా చేయగలవు, తన మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంత తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, తన మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంత తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమకుమారి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమకుమారి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా జీవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవే, నీ ఊహకు మించిన కార్యములను జరిగించున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవే, మా ఊహకు మించిన కార్యములను జరిగించున్నవి. ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, తన మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము.
ప్రారంభమే చిన్నారులతో చక్కటి పాట పాడడం జరిగింది. మరి చక్కటి పాట పాడి వినిపించినటువంటి చిన్నారులకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దయచేసి గమనించండి, పిలిచిన వారు రాకపోతే తర్వాత మరలా మీకు అవకాశం ఇవ్వబడదు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మీరు పిలిచిన వెంటనే తప్పక రావాలి. ఈ సమయంలో నషక్ గారు, ప్రవళిక గారి మేనమామ గారు నషక్ గారు అందుబాటులో ఉంటే వారి ముందుకు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నారు. అందరికీ కూడా జయరాజు గారి కుటుంబం తరపుగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి సంతానము దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానం. ఆ బహుమానము మరి హేమంత్ ప్రవళిక జీవితంలో దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఆ యొక్క జయఖ్యాతనాన్ని జయరాజు గారు ఎగరేస్తున్నారు. పక్కనే విజయ నిర్మల గారు విజయ గర్వంతో నిర్మలంగా ఉన్నారు కదండి. ఎందుకంటే నీ పిల్లలను చూసేదావు అని దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి రోజు కనుక జయరాజు గారు విజయ నిర్మల గారు వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని మనందరికీ కనపరచడం కోసం మనందరినీ ఇక్కడికి పిలిచి దేవునికి స్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. మన సంఘమ మధ్యన, సమాజము మధ్యన ఆయనను ప్రస్తుతించవలసినటువంటి వారము, ఆయనను గణపరచవలసినటువంటి వారము. మానవ జాతిని చేసినటువంటి కారణం ఏమిటంటే దేవుడు స్తుతింపబడుట, దేవుడు గణపరచబడుట, దేవుడు మహిమపరచబడుట కొరకే మానవ జాతిని సృజించుకున్నాడు దేవుడు. అయితే ఆ స్థుతులకు కారణమైనటువంటి ఒక కారణము నీ పిల్లలను చూచెదవు అని అటువంటి వాగ్దానాన్ని ఈ రోజు జయరాజు గారు దాన్ని స్వతంత్రించుకున్నారు. అదేవిధంగా హేమంత్ దేవుడు అనుగ్రహించేటువంటి సంతానం, దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానము, ఆ బహుమానాన్ని ఎంతో మంది బిడ్డలు లేకుండా బాధపడేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి బహుమానాన్ని ఆ ప్రవళిక హేమంతులు పొంది ఉన్నారు కాబట్టి ఆ బహుమానం పొందినటువంటి ఆనంద వేదికలలో వాళ్ళు తేలియాడుతూ ఉన్నారు. వారి యొక్క తల్లిదండ్రులు ఆ జయధ్వానాలతో మరి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. వాళ్ళు స్తుతి యొక్క యాగములో వారి యొక్క మహిమను తెలిసేటువంటి క్రమములో మనందరికీ కూడా అవకాశం కలిగించినందుకే వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుడు మరి మిమ్మల్ని దీవించాలంటే రెండవ సమయాలు 7వ అధ్యాయం 29వ వచనంలో ఒక వాక్యము మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. యెహోవా నా ప్రభువా నీ ఆశీర్వాదమును పొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఏంటంటే నీ కృప చేత యెహోవా నా కుటుంబము ఆశీర్వదించబడును గాక. ఇది ప్రతి వారి యొక్క మనసులో, ప్రతి వారి యొక్క ఆలోచనల్లో, ప్రతి వారి యొక్క తలంపులలో దేవుడు చేసినటువంటి మేలును బట్టి, దేవుడు చేసినటువంటి సహాయ సహకారాలను బట్టి, ఆయన చూపుతూ ఉన్నటువంటి కృపను బట్టి, ఆయన చూపుతూ ఉన్నటువంటి కనికరమును బట్టి ప్రతి నిత్యము కూడా ఆయనను స్తుతిస్తూ ఉన్నట్లయితేనే మన యొక్క కుటుంబాలు ఆశీర్వదించబడుతూ ఉంటాయి. ఇది ఒక సాక్ష్యము. వీళ్ళను చూసి కూడా మనకు కలిగినటువంటి ప్రతి మేలును గురించి కూడా దేవుని స్తుతించి ఆయన కృప ఆశీర్వాదములు ఎల్లప్పుడూ పొందుటకు దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ కృపను ఈ కుటుంబంలో జయరాజు గారి, విజయ నిర్మల గారికి, అదేవిధంగా దెబోరా మరి ప్రసాద్ గారి యొక్క కుటుంబానికి, మరి అదేవిధంగా మరి ముఖ్యంగా హేమంత్ ప్రవళికల యొక్క కుటుంబాలకి, మన యొక్క కుటుంబాలకి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి ఘనతా మహిమా ప్రభావములు దేవుడు నిత్యము పొందునుగాక. ఆమేన్. వందనాలు అయ్య గారు. దానికి వందములు. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, ఇక్కడ కూడి ఉన్న అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటూ ఒక పాట పాడుకుంటున్నాము. హల్లెలూయా. అందరికి వచ్చినటువంటి పాటే నాతో కలిసి పాడండి. సియోనిలో నుండి నీవు అని సాంగ్. అవును. హల్లెలూయా. సియోనిలో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనిలో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై
అవకాశం ఇచ్చిన అయ్య గారికి అమ్మగారికి నా థ్యాంక్ యూ. పేరెంట్స్ లో నుంచి ముందుగా హేమంత్ మాట్లాడతారని వారి ఫాదర్ తెలియజేశారు కనుక హేమంత్ను మాట్లాడాలని కోరుతా ఉన్నాం. తర్వాత ప్రవీణ్ రాజు కూడా మాట్లాడతారు. దేవుని నామమున అందరికీ వందనాలండి. వచ్చిన ప్రతి ఒక్కరికి మా తరఫున, కుటుంబం తరఫున, అలాగే ప్రవళిక తరఫున కుటుంబం తరఫున వచ్చిన వారికి అలా క్షీణంగా వచ్చారు. ఫస్ట్ దేవాదేవునికి వందనాలండి. క్లైమేట్ కూడా నిన్నటి వరకు కొంచెం వర్షం ఉంది. దేవునికి ప్రార్థన చేశాము. దేవుడు అన్ని విషయాల్లో హెల్ప్ చేశాడు. అంటే వంట దగ్గర నుంచి ఏంటి, రెడీ అయ్యే విషయంలో కానీ, వాతావరణం విషయంలో కానీ దేవుడు మనందరికంటే ముందు దేవుడిని నడిపించాడు. దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. అలాగే చాలా మంది ఇంకా రాలేదు, రెడీ అవుతున్నట్టున్నారు. కొంచెం మేకప్ అయ్యేటట్టుంది. కొంచెం తొందర చేసుకొని వస్తే మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామండి. ఇంకా చాలా ఉంది. వర్షం కూడా వచ్చే సూచనలు ఉన్నాయి కానీ దేవుడు ఆఫ్ చేస్తాడు. ఆల్రెడీ మేము చెప్పినాం కాబట్టి వర్షం నుంచి కూడా ఎవరు చింతించకండి. అలాగే ఈరోజు ప్రోగ్రామ్ అంటే మీకు తెలుసు, అన్నప్రసన్న మా చిట్టుపల్లి ఫ్లోరా దేవుడిచ్చిన కృపను బట్టి మా చిట్టుపల్లి వచ్చిందండి. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం అన్నప్రసన్న చేయాలని, ఘనంగా చేయాలనుకున్నాం, ఘనంగా చేశామండి. ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ మా పాపకి ఎప్పుడు ఉండాలి. ఎవరు అనుకోవద్దు అంటే పిలవలేదని కానీ అంటే తక్కువ చేశారు అట్లా చూడకండి. ప్రేమతో అందరినీ ఉంచాం. అక్కడ ఫుడ్ విషయంలో కానీ ఏమన్నా లోటుపాటు జరిగితే క్షమించండి. కానీ వచ్చిన ప్రతి ఒక్కరు బ్లెస్ చేశారండి. ఖచ్చితంగా పాప దీవించబడాలి, దేవుళ్ళు వాడబడాలి. చదువు విషయంలో కానీ అన్ని విషయాల్లో దేవుని ముందు నడిపించాలి. కాబట్టి ఆ ఫ్లోరా ఏమైతే తెలియదు కానీ మేమైతే ఒక డాక్టర్ని చేయాలనుకుంటున్నాం. అది అంటే మేము అనుకుంటాం అది దేవుని చిత్తం ఏమైందో నాకు తెలియదు కానీ ఒక గొప్ప డాక్టర్ అవ్వాలి, ఒక మదర్ తెరీసా అంత గొప్ప వ్యక్తిగా నా కూతురు అవ్వాలనుకుంటున్నా. కొంచెం అలసిపోయిందండి. ప్రార్థన ఇది మంచిగా చేయకుండా ప్రతి ఒక్కరు ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని, అలాగే వచ్చిన ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు బాధపడుతున్నా వచ్చి మంచిగా పాటలు పాడండి, దేవుళ్ళు ఎంజాయ్ చేయండి. దేవుళ్ళు ఎంజాయ్ చేయడంలో నేర్చుకున్నాం. మనం బికమక వేసుకున్నారు, ఎందుకు నాకు తెలియదు కానీ పేలమక వేసుకున్నారు. కొంచెం జోష్ లేదు, జోష్ తగ్గింది. ప్రతి ఒక్కరు జోష్ ఉండండి. ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేయండి. కూతుర్ని బ్లెస్ చేయండి. అలాగే మంచి భోజనం మీకోసం రెడీ అవుతుంది. మంచిగా చికెన్ దమ్ బిర్యానీ అండి, దాంతోపాటు మటన్ కర్రీ కూడా ఉంది. మంచిగా తినండి, బ్లెస్ చేయండి, క్షేమంగా వెళ్ళండి. మా పాపని బ్లెస్సింగ్స్ ప్రతిరోజు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలని కూర్చుని అవకాశం ఇచ్చిన అయ్య గారికి వందనాలండి. జోస్ రావాలంటే డీజే కాదు కదా వీటి. రైట్, థ్యాంక్ యూ హేమంత్. చక్కటి శుభములు, అభినందనలు, కృతజ్ఞతలు, అన్ని రకాలైనటువంటి విషయాలు తెలియపరిచిన హేమంత్ రాజుకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రవళిక రాజు కూడా కొన్ని మాటలు మాట్లాడాలని కోరుతా ఉన్నాం. అందరికీ ప్రైజ్ లా. కూడి వచ్చిన మీ అందరికీ దేవుడి నామంలో వందనాలు. చాలా మంది చాలా దూరం నుంచి వచ్చారు మా కోసం. చాలా ప్రేమ మా మీద ఉంది. దానికి బట్టి ఎంతగానో థ్యాంక్స్ చెప్తున్నాను మీకు. ఫ్లోరాని మేమైతే అప్పుడే మేము పిల్లల్ని కనడానికైతే నేను సిద్ధంగా లేను. ఫ్లోరా దేవుడే ఇచ్చాడు. కానీ నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అలానే వర్క్ చేసేదాన్ని. నార్మల్ డెలివరీ కోసం నేను ట్రై చేశాను. కాకపోతే ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా ఉమ్మనీరు మొత్తం పోయి ఫ్లోరాకి నా 3 పేగులు చుట్టుకున్నాయి తలకి. స్కానింగ్ చేసినప్పుడు ఎమ్మటే కట్ చేయాలి, ఎమ్మటే నువ్వు సిజరీన్ చేయించుకోవాలి, లేకపోతే బేబీకి చాలా ప్రమాదం అవుతుంది అని చెప్పింది. కానీ నాకు అప్పుడు చాలా భయం వేసింది అక్కడికి వెళ్ళినప్పుడు. అంటే నేను ఆ స్టేజ్లో అంటే నేను తట్టుకోగలుగుతున్నా అన్నంత భయం వేసింది ఫస్ట్. కానీ ఒకటేసారి ఫ్లోరాని చూడంగానే దేవుడే, ఆమె నాకెళ్ళి చూడట్లే, అంటే అంటే ఎమ్మటే బయటకు వచ్చిన తర్వాత ఆ పైకి చూస్తుంది. ఇంకా నేను ఫస్ట్ నుంచి గాడ్కి ఆడపిల్లే కావాలి, నాకు దేవుడా నాకు ఆడపిల్లే కావాలి అని ప్రేయర్ చేసుకున్నా. అలానే దేవుడు నా ఆశని తీర్చాడు. అందుని బట్టి దేవునికి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఫ్లోరాని ఏ విధంగా పెంచాలో ఏంటో మాకైతే తెలియదు, కానీ తల్లిదండ్రులకి అంత దేవుడు మాకు జ్ఞానం మాకు దయచేయాలని మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రేయర్ చేయండి.
అలాగే మీరందరూ కడుపు నిండా మంచిగా తిని మా పాపని బ్లెస్ చేసి సంతోషంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, పిల్లల విషయంలో దేవుడు చేసినటువంటి కార్యాన్ని, అద్భుతాన్ని మరి సమయంలో మనతో పంచుకున్నటువంటి ప్రవళిక రాజు కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మోన ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపిస్తారు. అందరం చప్పట్లు కొడదాం. అనిల్ కుమారుడు మంచిగా కాంగో ప్లే చేస్తా ఉన్నాడు కనుక మనం చప్పట్లు కొడుతూ అందరికీ వందనాలు. నీ ఆశీర్వాదము పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచు. నీ చిత్తము నెరవేర్చుటే నా జీవితం. నీ పాదముల చెంత చేసెదా అంకితం. దీవించును దేవా నా కుటుంబమును. నీ దీవెన తరతరములకుండును. దీవించును దేవా నా పిల్లలను. నీ దీవెన తరతరములకుండును. నన్ను రక్షించుతివి. దీనుడనైనా నన్ను దీవించుతివి. నీ చేతి నీడలో నన్ను ఉంచుతివి. నీ రక్షణలో నన్ను కాపాడితివి. నీ అనురాగాలంటే గొప్పది. నీ సంకల్పములంటే గొప్పది. నీ అనురాగాలంటే గొప్పది. నీ సంకల్పములంటే గొప్పది. దీవించుము దేవా నా కుటుంబమును. నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా నా దుఃఖలను. నీ దీవెన తరతరములకుండును. నీ స్వరము వినసనియేలా. హన్నాలలో నీ కొరకు పెంచాలయ్యా. నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా. నిన్నే ఆరాధించెదరు దావీదులా. నిన్నే ప్రకటించెదరు పౌలుగా. నిన్నే ఆరాధించెదరు దావీదులా. నిన్నే ప్రకటించెదరు పౌలుగా. దీవించుము దేవా నా కుటుంబమును. నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా నా పిల్లలను. నీ దీవెన తరతరములకుండును. నీ ఆశీర్వాదము పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచును. నీ చిత్తము నెరవేర్చుటే నా జీవితం. నీ పాదముల చెంత చేసెదా అంకితం. దీవించుము దేవా నా కుటుంబమును. నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా నా పిల్లలను. నీ దీవెన తరతరములకుండును. హల్లెలూయా. ఈ చిన్న అవకాశం ఇచ్చిన పాస్టర్కి నా వందనాలు. అలాగే వచ్చిన వాళ్ళందరూ మా పాపని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. గట్టిగా చెప్తామా? హల్లెలూయా. చక్కటి సందర్భానుసారమైనటువంటి పాట పాడి దేవుని మహిమపరిచినటువంటి మోనాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. దేవునులారా, మరి చివరి స్పెషల్ సాంగ్ విజయలక్ష్మి అండ్ టీం దయచేసి ముందుకు వచ్చినట్లయితే వారు ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. అనంతరము దైవ వాక్యము చదవబడుతుంది. మెసేజ్ కూడా త్వరగా. హల్లెలూయా. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరంలో నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కరములు నా పదములు నీ బలిలో, అడిగి నలిగిపోవాలిలో. సర్వేంద్రియములు అలపెరుగక నీ సేవలో, అలసి సొలసిపోవాలి నాలో. నా కరములు నా పదములు నీ బలిలో, అడిగి నలిగిపోవాలిలో. సర్వేంద్రియములు అలపెరుగక నీ సేవలో, అలసి సొలసిపోవాలి నాలో. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా తలపు నీ చిత్తముపై, ఘనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణము నా చింతకై, నిన్ను మహిమపరచి నేల కొరుగుటకై. నా కాలము అనుకూలము నీ చిత్తముపై, ఘనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణము నా చింతకై, నిన్ను మహిమపరచి నేల కొరుగుటకై. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో
చేసిన మేలులు వివరించలేనయ్యా, నువ్వు చేసిన త్యాగము వర్ణించలేనయ్యా, నువ్వు చేసిన మేలులు వివరించలేనయ్యా, నువ్వు చేసిన త్యాగము వర్ణించన తరమా, వివరించన తరమా, వర్ణించన తరమా, వివరించన తరమా, వర్ణించలేనయ్యా, నువ్వు చేసిన మేలులు వివరించలేనయ్యా, నువ్వు చేసిన త్యాగము. నా దీన స్థితిలో పడిపోయినప్పుడు నేనున్నానంటూ నా తోడు నిలచినాడు. నా దీన స్థితిలో పడిపోయినప్పుడు నేనున్నానంటూ నా తోడు నిలచినాడు. అయ్యా నా కోసమే మేలులెన్నో చేశావయ్యా, అయినా నా కోసమే మేలులెన్నో చేశావయ్యా, నేనివ్వగలనయ్యా నువ్వు చేసిన మేలుకు, నేనివ్వగలనయ్యా నువ్వు చేసిన మేలుకు. వర్ణించన తరమా, వివరించన తరమా, వర్ణించన తరమా, వివరించన తరమా, వర్ణించలేనయ్యా, నువ్వు చేసిన మేలులు వివరించలేనయ్యా, నువ్వు చేసిన త్యాగము. ఏ నేరమును చెయ్యని నా యేసయ్యా, నా కోసమే నీవు శిక్షను భరించావయ్యా. ఏ నేరము నీవు చెయ్యని నా యేసయ్యా, నా కోసమే నీవు శిక్షను భరించావయ్యా. అయ్యా నా కోసమే ప్రాణమే పెట్టావయ్యా, అయినా నా కోసమే ప్రాణమే పెట్టావయ్యా. ఏమివ్వగలనయ్యా నువ్వు చేసిన త్యాగముకు, ఏమివ్వగలనయ్యా నువ్వు చేసిన త్యాగముకు. వర్ణించన తరమా, వివరించన తరమా, వర్ణించన తరమా, వివరించన తరమా, వర్ణించలేనయ్యా నువ్వు చేసిన మేలులు వివరించలేనయ్యా, నువ్వు చేసిన త్యాగము. ఏ యోగ్యతలేని నన్ను నీవు యేసయ్యా, ఎన్నికలేని నన్ను ఏర్పరచినావయ్యా. ఏ యోగ్యతలేని నన్ను నీవు యేసయ్యా, ఎన్నికలేని నన్ను ఏర్పరచినావయ్యా. అయినా నన్నెంతగానో ప్రేమించినావయ్యా, అయినా నన్నెంతగానో ప్రేమించినావయ్యా. నేనివ్వగలనయ్యా నువ్వు చూపిన ప్రేమకు, నేనివ్వగలనయ్యా నువ్వు చూపిన ప్రేమకు. వర్ణించన తరమా, వివరించన తరమా, వర్ణించన తరమా, వివరించన తరమా, వర్ణించలేనయ్యా నువ్వు చేసిన మేలుకు, వివరించలేనయ్యా నువ్వు చూసిన ధర్మము. హల్లెలూయా. ప్రార్థన కూడిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు చేసినటువంటి మేలులను బట్టి దేవునికి మనము కృతజ్ఞత చెల్లిస్తూ ఆయనను ఆరాధించే బద్దులమై ఉన్నాము. కాబట్టి ఫంక్షన్లో ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వరు చాలా మంది, కానీ ప్రార్థన కంటే విలువైనది ఏది లేదు. కాబట్టి దయచేసి ఇంకా బయట ఆయా స్థలాల్లో ఉన్నటువంటి వారు మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దయచేసి ప్రార్థన కొరకు ఏర్పాటు చేయబడిన ప్రాంగణంలో వచ్చి కూర్చొని దేవుణ్ణి ఆరాధించాలని కోరుతా ఉన్నాము. ఇదే మనకు ఆశీర్వాదకరం.
దయచేసి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మెర్సీ మేడం గారు మన మధ్యలో ఉన్నారు. వారు దైవ వాక్య అన్నప్రాసనకి ఏర్పాటు చేయబడిన వాక్య పాట ఆది కాండము 21వ అధ్యాయము 1 నుంచి 8 వచనములు చదువుకుందాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చెప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనిన వాడునైన తన కుమారునికి ఇసాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాము ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇసాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇసాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగు చేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును. నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇసాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. ఇంతటితో ఈ వాక్యము ముగించున్నది.